హాయ్ ఎవ్రీబడి, వెల్కమ్ బ్యాక్ టు స్వామి కరెంట్ అఫైర్స్ క్లాసెస్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం ఏపీపీఎస్సి, అలాగే టీఎస్పీఎస్సి, ఏపీ పోలీస్, తెలంగాణ పోలీస్ ఎగ్జామ్స్కి సంబంధించి ఏ విధమైన కాంపిటేటివ్ ఎగ్జామ్ని మనం దృష్టిలో పెట్టుకున్నా సరే చాలా 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 ముఖ్యమైనటువంటి ఇంపార్టెంట్ టాపిక్ అయినటువంటి కొత్తగా 5 రాష్ట్రాలకి 2022లో అసెంబ్లీలకు పోటీ జరిగి కొత్తగా 5 రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఎన్నికవడం జరిగింది 2022లో. ఆ 5 రాష్ట్రాలకి సంబంధించి ఎవరు నూతన ముఖ్యమంత్రిగా ఎన్నికయ్యారు, అలాగే వారి యొక్క పార్టీ ఏంటి, ఎన్ని సీట్లు గెలుచుకుంది, అలాగే వారు ఏ నియోజకవర్గం నుంచి పోటీ చేసి గెలిచారు, అలాగే ఎంతమంది మంత్రి మండలితో కొత్తగా ఏర్పడింది మంత్రివర్గం, అలాగే ప్రమాణ స్వీకారం చేయించినటువంటి గవర్నర్ ఎవరు, అవన్నీ కూడా క్లియర్గా ముఖ్యమైనటువంటి సమాచారం మొత్తం కూడా మనం ఈ యొక్క వీడియోలో తెలుసుకోవడం అనేది జరుగుతుంది. ఈరోజు మనం చెప్పుకునే టాపిక్ ఏంటంటే కొత్తగా ప్రమాణ స్వీకారం చేసిన 5 రాష్ట్రాల నూతన ముఖ్యమంత్రులు, మంత్రి మండలి సంఖ్య, కరెంట్ అఫైర్స్ టాపిక్గా మనం చెప్పవచ్చు. అయితే మనం టాపిక్లోకి వెళ్ళిపోదాం. కొత్తగా 2022లో ఎన్నికలు జరిగిన 5 రాష్ట్రాలు, 2022లో ఎన్నికలు జరిగిన 5 రాష్ట్రాలు గోవా, మణిపూర్, పంజాబ్, ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్. గోవా, మణిపూర్, పంజాబ్, ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్, ఈ 5 రాష్ట్రాల్లోని 2022లో ఎలక్షన్స్ జరిగాయి. అయితే పంజాబ్ గురించి మనం చూసుకున్నట్లయితే క్లియర్గా చూడండి నాన్న. పంజాబ్కి నూతన ముఖ్యమంత్రి కింద ఎవరు ఎన్నికయ్యారు అంటే మార్చ్ 16, 2022న ఈ యొక్క పంజాబ్ రాష్ట్రానికి నూతన ముఖ్యమంత్రి కింద ప్రమాణ స్వీకారం చేసినటువంటి ముఖ్యమంత్రి ఎవరు అంటే భగవంత్ మ్యాన్. ఈయన పంజాబ్కి 17వ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. 17వ ముఖ్యమంత్రి మార్చ్ 16న. అయితే ప్రమాణ స్వీకారం చేసిన ప్రాంతం ఏంటంటే భగత్ సింగ్ స్వాతంత్ర సమరయోధుడైనటువంటి భగత్ సింగ్ యొక్క పూర్వీకుల గ్రామం అయినటువంటి కడ్ కలాం ఇది పంజాబ్లో ఉంది. ఆ ప్రాంతంలో ఈయన ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. అయితే ప్రమాణ స్వీకారం చేయించినటువంటి గవర్నర్ ఎవరు అంటే బన్వారీలాల్ పురోహిత్. అయితే ఈ యొక్క భగవంత్ మ్యాన్ పోటీ చేసినటువంటి గెలిచినటువంటి నియోజకవర్గం పేరు ఏంటంటే సంగూరు. ఏ నియోజకవర్గము? సంగూరు. అయితే భగవంత్ మ్యాన్ ఏ విధమైనటువంటి ప్రొఫెషన్ నిర్వహించేవారు అంటే యాక్టర్, నటుడు మరియు కమెడియన్. రాజకీయ పార్టీ ఆయన పోటీ చేసినటువంటి రాజకీయ పార్టీ ఏ పార్టీ తరపున అంటే ఆమ్ ఆద్మీ పార్టీ, ఆప్ పార్టీ నుంచి పోటీ చేయడం జరిగింది. అయితే పంజాబ్లో 117 సీట్లు ఉంటే ఈ ఆమ్ ఆద్మీ పార్టీ అనేది 92 సీట్లను కైవసం చేసుకోవడం జరిగింది. అలాగే పంజాబ్లో ఉన్నటువంటి మొత్తం లోక్సభ స్థానాలు 13, పంజాబ్లో ఉన్నటువంటి మొత్తం రాజ్యసభ స్థానాలు 7 రెట్టింపు చేస్తే 14, 1 తగ్గించండి 13, 7 మొత్తం స్థానాలు 117. ఈ యొక్క ఆమ్ ఆద్మీ పార్టీ గెలిచిన స్థానాలు 92. నెక్స్ట్ మణిపూర్ని మనం చూసుకున్నట్లయితే మార్చ్ 21, 2022న మణిపూర్ నూతన ముఖ్యమంత్రిగా రెండవసారి వరుసగా ప్రమాణ స్వీకారం చేసినది ఎన్ బీరేన్ సింగ్. మార్చ్ 21 దాన్ని తిరిగేస్తే 12, కాబట్టి 12వ మణిపూర్ ముఖ్యమంత్రిగా ఎంతమంది మంత్రులతో ప్రమాణ స్వీకారం చేశారు అంటే ఐదుగురు మంది మంత్రులతో ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. అయితే ఈ యొక్క ఏ గవర్నర్ ప్రమాణ స్వీకారం చేయించారు అంటే గణేషన్. మణిపూర్ యొక్క గవర్నర్ ఎవరు? గణేషన్. అయితే ఈయన పోటీ చేసిన నియోజకవర్గం పేరు ఏంటంటే హెయిన్ గ్యాంగ్. అయితే ఈయన వృత్తి ఏంటంటే ఫుట్బాలర్, జర్నలిస్ట్. ఏ రాజకీయ పార్టీ నుంచి గెలిచారు అంటే బీజేపీ. గెలిచిన సీట్లు మొత్తం మణిపూర్ యొక్క అసెంబ్లీ స్థానాలు 60 సీట్లు అయితే 60కి 32 స్థానాలు కైవసం చేసుకోవడం జరిగింది. మణిపూర్లోని లోక్సభ సీట్లు 2, మణిపూర్లోని రాజ్యసభ సీట్లు 1. మణిపూర్లోని లోక్సభ సీట్లు 2, మణిపూర్లోని రాజ్యసభ సీట్లు 1. నెక్స్ట్ ఉత్తరాఖండ్ యొక్క నూతన ముఖ్యమంత్రి కింద వరుసగా రెండోసారి ఎవరు ప్రమాణ స్వీకారం చేశారంటే పుష్కర్ సింగ్ ధామీ. ఉత్తరాఖండ్కి అతి చిన్న వయసులో ముఖ్యమంత్రి అయినటువంటి పర్సన్ ఆయన.
45 సంవత్సరాల వయసులో పొలిటికల్ అడ్వైజర్, రాజకీయ సలహాదారుడి కింద పనిచేశాడు. ప్రొఫెషన్ ఈయన 12వ ముఖ్యమంత్రి కింద ఎన్నికవడం జరిగింది. అయితే ఎంతమంది మంత్రులతో ప్రమాణ స్వీకారం చేశాడు అంటే 8 మంది మంత్రులతో ప్రమాణ స్వీకారం చేశాడు. అయితే ఈయన ప్రమాణ స్వీకారం చేయించిన గవర్నర్ ఎవరంటే గుర్మీత్ సింగ్. పోటీ చేసిన నియోజకవర్గం ఏంటంటే కఠీమా. ఈయన కఠీమా నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓడిపోయారు. అయితే గెలిచిన సీట్లు ఎన్ని అంటే 47 సీట్లలో గెలవడం అనేది జరిగింది, మొత్తం 70 సీట్లకు గాను. అయితే ఎమ్మెల్యే కింద ఓడిపోయినా ముఖ్యమంత్రి కింద గెలుపొందారు కాబట్టి ఎమ్మెల్యే కింద ఓడిపోయిన ముఖ్యమంత్రి కింద ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఈ యొక్క మొదటి 6 నెలల్లోపు శాసనసభ సభ్యత్వం పొందాలి. అప్పుడే ఆయన ముఖ్యమంత్రి పదవి నిర్వహించవచ్చు. లేకపోతే ముఖ్యమంత్రి పదవి నుంచి తప్పుకోవాలని భారత రాజ్యాంగంలో ఎన్నో అధికారులు చెప్తుందంటే 164లో 4. నెక్స్ట్ ఉత్తరాఖండ్ యొక్క మొత్తం లోక్సభ సీట్లు 5, రాజ్యసభ సీట్లు 3. నెక్స్ట్ ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి మార్చి 25, 2022న ముఖ్యమంత్రి కింద వరుసగా రెండవసారి ప్రమాణ స్వీకారం చేసిన వ్యక్తి యోగి ఆదిత్యనాథ్. ఈయన 23వ ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి కింద ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. ఈయన ప్రియస్ట్ అంటే పూజారి వృత్తి నిర్వహించేవారు. ఎంతమంది మంత్రులతో ప్రమాణ స్వీకారం చేశారంటే 52 మంత్రులతో. గవర్నర్ ఎవరంటే ఆనందీబెన్ పటేల్. మంత్రివర్గంలో ఉన్న ఏకైక ముస్లిం ఎవరంటే దానిస్ ఆజాద్. గెలిచినటువంటి మొత్తం సీట్లు ఏంటంటే 273. మొత్తం ఉత్తరప్రదేశ్ యొక్క అసెంబ్లీ స్థానాలు 403కి 273 కైవసం చేసుకోవడం జరిగింది. లోక్సభ స్థానాలు 80, రాజ్యసభ స్థానాలు 31. ఈయన యోగి ఆదిత్యనాథ్ గెలిచినటువంటి నియోజకవర్గం ఏంటంటే గోరఖ్పూర్. నెక్స్ట్ గోవా. మార్చి 28, 2022న గోవా నూతన ముఖ్యమంత్రి కింద వరుసగా రెండవసారి ప్రమాణ స్వీకారం చేసిన వ్యక్తి ప్రమోద్ సావంత్. ఈయన 13వ గోవా ముఖ్యమంత్రి కింద ఎన్నికవడం జరిగింది. మంత్రి మండలి సంఖ్య 8 మంది. అయితే ఈయన ఎక్కడ ప్రమాణ స్వీకారం చేశారంటే పనాజీలోని బాంబోలిం. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే ఈయన గవర్నర్గా ప్రమాణ స్వీకారం చేసిన గవర్నర్ ఎవరంటే పిఎస్ శ్రీధరన్ పిల్లై. గెలిచిన నియోజకవర్గం శాంక్వెలైన్. వృత్తి ఆయుర్వేద వైద్యుడు. గెలిచిన సీట్లు 20, మొత్తం 40 సీట్లకు గాను 20 సీట్లు కైవసం చేసుకోవడం జరిగింది. అయితే ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి 21 సీట్లు ఉండాలి, కానీ 20 సీట్లే బీజేపీ గెలిచింది. అయితే ఈ బీజేపీ గెలిచినటువంటి 20 సీట్లకు గాను మరొక 2 సీట్లు మహారాష్ట్ర గోమంతక్ పార్టీ తరపున 2 మంది మంత్రులు సభ్యత్వం 2 మంది మంత్రులు సపోర్ట్ చేయడం వల్ల బీజేపీ ప్రభుత్వం కొలువు తీరింది. మొత్తం లోక్సభ స్థానాలు 2, రాజ్యసభ స్థానాలు 1. అయితే 91వ రాజ్యాంగ సవరణ చట్టం ఏం చెప్తుందంటే శాసనసభ సభ్యుల సంఖ్యలో అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక రాష్ట్రం యొక్క మొత్తం అసెంబ్లీ స్థానాల్లో శాసనసభ సభ్యుల సంఖ్యలో మంత్రి మండలి సభ్యుల సంఖ్య, ఎంపికైనటువంటి మినిస్టర్ల సంఖ్య 15% మించరాదని ఏం చెప్తుందంటే భారత రాజ్యాంగంలోని 91వ రాజ్యాంగ సవరణ చట్టం ఇది 2002వ సంవత్సరంలో చేయడం జరిగింది. ఈ విధంగా మనం 5 రాష్ట్రాలకి సంబంధించి ముఖ్యమైనటువంటి సమాచారం క్లియర్గా తెలుసుకోవడం జరిగింది. క్వశ్చన్ ఏ విధంగా అయినా రావచ్చు. పంజాబ్ నూతన ముఖ్యమంత్రి కింద ప్రమాణ స్వీకారం చేసినటువంటి భగవంత్ సింగ్ మ్యాన్ ఏ ప్రాంతంలో ప్రమాణ స్వీకారం చేశారని అడగొచ్చు. ఎంతమంది మంత్రి మండలితో ప్రమాణ స్వీకారం చేశారని అడగొచ్చు. ఆయన ఏ నియోజకవర్గం నుంచి పోటీ చేసి గెలిచారని అడగొచ్చు. ఆయన ప్రమాణ స్వీకారం చేయించినటువంటి గవర్నర్ ఎవరని అడగొచ్చు. లేకపోతే ఏ రోజున ప్రమాణ స్వీకారం చేశారని అడగొచ్చు. ప్రస్తుతం పంజాబ్కి సంబంధించి సరైనది లోక్సభ స్థానాలు, రాజ్యసభ స్థానాలు, అసెంబ్లీ స్థానాలు ఇచ్చి క్రింది వాటిలో ఏది సరికాదని ఇవ్వడం జరగవచ్చు. కాబట్టి ప్రతి ఇన్ఫర్మేషన్ మనం క్లియర్గా చెప్పుకోవాలి, క్లియర్గా నేర్చుకోవాలి. మనం క్లియర్గా చెప్పుకోవడం జరిగింది ఫ్రెండ్స్. ఒకవేళ ఎగ్జామ్లో ఏ బిట్టు ఎలా ఇచ్చినా సరే ఈ ముఖ్యమంత్రులకు సంబంధించి మనం క్లియర్గా చెప్పుకున్నాం. మన దాని నుంచి దాటి వచ్చే ప్రసక్తే లేదు. సో ఫ్రెండ్స్, ఇది రోజు క్లాసు. మన వీడియోస్ని ఎవరైనా ఫస్ట్ టైం వాచ్ చేస్తున్నట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. దయచేసి నన్ను మరింత ప్రోత్సహించండి, ఎంకరేజ్ చేయండి. మరొకసారి మీ అందరికీ కూడా ఈ యొక్క స్వామి కరెంట్ అఫైర్స్ క్లాసెస్ ఛానల్ నుండి ఈ క్లాసెస్ నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అందరూ కూడా మరొకసారి షేర్ చేయవలసిందిగా, అలాగే మన క్లాసెస్ నచ్చినట్లయితే దయచేసి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయవలసిందిగా, సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా మరొకసారి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.